లాస్ట్ ఫ్యూ డేస్గా కొంత ఐటీ స్టాక్స్ ఏవైతే క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేయడం వల్ల కొన్ని ఐటీ స్టాక్స్లో చాలా మంచి రివర్సల్స్ వచ్చాయి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో ఏవైతే కొన్ని ఐటీ స్టాక్స్లో మంచి రివర్సల్స్ వచ్చాయో ఆ స్టాక్స్ ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలో డిస్కస్ అనేది చేద్దాం. మినిమం ఇక్కడి నుంచి ఒక 10-20% రిటర్న్స్ ఐటీ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ చేద్దాం గైస్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి విప్రో అనమాట. సో విప్రో మనకి చాలా మంచి రివర్సల్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో చెప్పుకున్నాం 400 లెవెల్ కనుక బ్రేక్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అని. సో 400 నుంచి 410 రీజన్ ఏదైతే రెసిస్టెన్స్ ఉంది, సో ఈ రోజే ఆ లెవెల్ బ్రేక్ అయిందనమాట. సో ఆల్మోస్ట్ 425 లెవెల్స్ దాకా వెళ్ళి క్లోజింగ్లో 460 లెవెల్స్ దగ్గర క్లోజ్ అయింది. ఒకవేళ రేపు కనుక 410 అబోవ్ సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అనేది చేసుకోవచ్చు. మినిమం 430-450 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో స్టాప్ లాస్ వస్తుంది మనకి 375 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఐటీ స్టాక్. సో మంచి రివర్సల్ వచ్చింది. రేపు కనుక 400 నుంచి 410 రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి టెక్ఎం ఫ్రెండ్స్. టెక్ఎం గురించి మనం 1000 నుంచి 1050 రీజన్స్లోనే లాంగ్ టర్మ్ వీడియోస్లో డిస్కస్ చేసాం. సో మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరికి వచ్చింది, యాడ్ చేసుకోవచ్చు అని. ఒకవేళ యాడ్ చేసుకుంటే ఆల్మోస్ట్ 250 పాయింట్స్ ప్రాఫిట్లో ఉంటారు. ఒకవేళ షార్ట్ పీరియడ్ కోసం 10-20% కోసం ఈ స్టాక్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. ప్రస్తుతం ఇది మనకి మేజర్ బ్రేక్అవుట్ ఏదైతే 1150 రీజన్ అనేది మల్టిపుల్ టైమ్స్ బ్రేకే రీటెస్ట్ అయ్యి పైకి వెళ్ళిందనమాట. ప్రస్తుతం మనకి 1244 రీజన్ దగ్గర ట్రేడ్ అవుతుంది. రేపు అబ్జర్వ్ చేయండి 1200 పైన కనుక సస్టైన్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. మినిమం 1280-1350 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్టాప్ లాస్ వచ్చేసరికి 1150 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఇది మనకి సెకండ్ స్టాక్ అనమాట. సో అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఎంఫసిస్ అనమాట. ఇది కూడా చాలా బాగా రివర్సల్ వచ్చింది. రీసెంట్గా మనకి రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయింది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక 2000 నుంచి 2050 రీజన్ ఏదైతే ఉందో మల్టిపుల్ టైమ్స్ రెసిస్టెన్సెస్ అండ్ సపోర్ట్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. సో రేపు కనుక కొంత పాజిటివ్గా టర్న్ అయితే కనుక మనం యాడ్ చేసుకోవచ్చు. సో మినిమం 2200-2350 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే అప్ టు 2500 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. రేపు అబ్జర్వ్ చేయండి. సో ఒకవేళ 2050 నుంచి 2100 రీజన్ పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోవచ్చు అనమాట. స్టాప్ లాస్ వచ్చేసరికి 1950 అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని సో హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీంట్లో కూడా మనం 10 నుంచి 20% రిటర్న్స్ షార్ట్ పీరియడ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్టీఐఎం అనమాట. సో చాలామంది అడుగుతున్నారు ఎల్టీఐఎంలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయొచ్చు అని. మేజర్ రెసిస్టెన్స్ బ్రేక్ అయింది. నియర్ బై రెసిస్టెన్స్ కూడా స్టాక్ ఉందన్నమాట. సో 5000 ఏదైతే ఉందో 5000 నుంచి 5100 లెవెల్ అనేది మనకి రెసిస్టెన్స్. 5000 నుంచి 5050 రీజన్ రెసిస్టెన్స్. సో ఈ రోజే ఎస్టర్డే బ్రేక్ అయ్యి ఫ్రైడే రోజు బ్రేక్ అయ్యి ఈరోజు కొంత ర్యాలీ ఇవ్వడానికి ట్రై చేసింది. మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర నుంచి పడిందనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 5000 లెవెల్ పైన సస్టైన్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం 5300-5500 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో 4750 లెవెల్స్ మనం స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో 5000 నుంచి 5100 రీజన్లో మనం యాడ్ చేసుకోవచ్చు. దీనికి ఎల్టీఎం గురించి అనమాట. సో ఎల్టీఐ మైంట్రీ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్. ఇది ఇంకా కూడా అంత షార్ప్ మూమెంటం ఇవ్వలేదు, బట్ పెరిగే ఛాన్స్ అని ఉన్నాయన్నమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక సో ఒక ట్రెండ్ లైన్ డ్రా చేస్తే సో ప్రస్తుతం ఈ రీజన్లోనే స్టాక్ అనేది ట్రేడ్ అవుతుందన్నమాట. సో అబ్జర్వ్ చేస్తే కనుక సో 1090 ఈరోజు ఆ లెవెల్ టెస్ట్ చేసింది. అబ్జర్వ్ చేయండి 1100 పైన సస్టైన్ అయితే 1120 ఆ రీజన్స్లో మనం బై చేయడం బెటర్ అనమాట. రేపు కానీ ఎల్లుండి కానీ 1120 పైన సస్టైన్ అయితే యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1150, 1200, 1250 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 1000 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో ఫిఫ్త్ స్టాక్ అనమాట. ప్రస్తుతం రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో ట్రెండ్ లైన్ దగ్గర ఉందన్నమాట. వెయిట్ చేయండి 1120 పైన సస్టైన్ అయితే కనుక యాడ్ చేసుకోండి. 1150, 1200, 1250 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్మాల్ స్టాప్ లాస్ అయితే ఒక 50 పాయింట్స్ స్టాప్ లాస్ మెయింటైన్ చేయండి. కొంత రిస్క్ తీసుకోగలం అనుకుంటే 1000 బిలో స్టాప్ లాస్ మెయింటైన్ చేసి హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇవన్నమాట 5 స్టాక్స్ ఐటీ స్టాక్స్ ఏవైతే కొంత బాగా పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో కొంత మంచి రివర్సల్స్ వచ్చాయన్నమాట. విప్రో ఫస్ట్ వన్, సెకండ్ వన్ టెక్ఎం, థర్డ్ వన్ వచ్చేసరికి ఎంఫసిస్, ఫోర్త్ వన్ వచ్చేసరికి ఎల్టీఐ మైంట్రీ, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి కేపీ టెక్ అనమాట. సో ఈ స్టాక్స్లో కొంత ర్యాలీ కనిపించే ఛాన్స్ అనే ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే మనం ఎస్టర్డే షార్ట్ టర్మ్ వీడియో చేసాం. దాంట్లో చాలా బాగా పెరిగాయి. సో ప్రీ క్యామ్ గురించి చెప్పుకున్నాం. ఆల్మోస్ట్ 260 లెవెల్స్ పైన క్లోజింగ్ అనేది ఇచ్చిందనమాట. సో స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే 25 పాయింట్స్ 30 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. ఆర్బీఎల్ బ్యాంక్ కూడా చాలా బాగా పెరిగింది. రిమైనింగ్ స్టాక్స్ కూడా కొంత మూమెంటం ఇచ్చే. సో అబ్జర్వ్ అనేది చేయండి. వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడతాను. సో అలాగే మీరు కనుక మన ఛానల్ కొత్తగా వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి.
చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవుదాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి క్వశ్చన్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మేము ఈరోజు ప్రీ క్యామ్ ఆల్రెడీ ఇచ్చాం అనమాట. 20 to 25 పాయింట్స్ ప్రాఫిట్లో ఉన్నాం. సో అలాగే రిమైనింగ్ స్టాక్స్ కూడా ఇచ్చాం అనమాట. మీరు ఇక్కడ సో చాలా మంచి ప్రాఫిట్స్ అనేవి తీసుకున్నాం. నేను కూడా ట్రేడ్ చేశాను. మార్నింగ్ అంతా కొంత మార్కెట్ సైడ్ వేస్ నడిచింది. మేము స్మాల్ ప్రాఫిట్స్ తీసుకున్నాం. మార్కెట్ క్లోజింగ్ టైంలో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, బట్ అంత ప్రాఫిట్ తీసుకోలేదు. మార్నింగే కొంత స్మాల్ ప్రాఫిట్, సో 20% అరౌండ్గా ప్రాఫిట్ అనేది 20-25% ప్రాఫిట్ అనేది తీసుకున్నాను అనమాట. అరౌండ్ 1 o'clock క్లోజ్ చేశాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.